ఇలా కాదు, చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావట్లేదు. నేను కదా అది జనాలకు అది ఆ లాజిక్ అర్థం కావట్లేదు. అదే మాకు కూడా అర్థం కాదు ఇదే. సరే మేమేం అడగలే, మాకు ఈ పదవి కావాలి, నా ఆస్తి నాకు ఇచ్చేయని మేము అడగలే. నిజంగా సార్, నిజంగా అడగలే. అస్సలు దేవుడు సాక్షిగా, ఇలా చెప్పండి సార్. దేవుడు సాక్షిగా ఈమె అసలు ఈమె అన్న అంటే ఎంత పిచ్చి అంటే ఈమెకు, నాకు ఇది కావాలి అది కావాలి అప్పుడే నాకు ఇమ్మంటే అయిపోయింది కదా. మరి దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, మరి ఈ మధ్య కాలంలో మీరు ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక కుటుంబంలో ఆస్తుల గొడవ మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఇక్కడ వారు విశ్వాసులముగా ప్రకటించుకుంటూ, కొన్నిసార్లు సువార్థికులుగా పనిచేస్తూ, మరి రాజకీయాలు కూడా చేస్తూ, వారు మాట్లాడినటువంటి మాటలు వారికి, వారు నమ్మినటువంటి దేవునికి కూడా, ప్రభువునకు కూడా అవమానం తీసుకువస్తున్నాయి ఆ మాటలు అని మనము ఇట్టే గ్రహించగలం. ఏ విధంగా అంటే, మరి వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క డిస్ప్యూట్ పరంపరలో వారు అనుకునే మాటలు కానీ, రాసుకునే ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ గమనించినప్పుడు, మాకు ఏ దిష్టి తగిలిందో, మా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అనే మాట విజయమ్మ గారు అనడం జరిగింది. దిష్టి తగలడం అంటే ఏమిటి అంటే, ఇతర మనుషుల దృష్టి చెడుదన వారి ఉద్దేశం. వారి దృష్టి తగలడం వలన, ఆ దిష్టి తగలడం వలన వారి కుటుంబంలో ఈ విధంగా జరుగుతున్నాయి అనా వారి ఉద్దేశం. ఇక్కడ నేను వారికి చెప్పదలిచేదేమంటే, మీ దృష్టి గనక మంచిదైతే అందరి దృష్టి మంచిదిగానే మీకు కనబడుతుంది. అప్పుడు ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు. మీరు విశ్వాసులను చెప్పుకుంటున్నారు, దేవుని నమ్మిన బిడ్డలుగా చెప్పుకుంటూ ఉన్నారు. మనలాంటి వారికి బుద్ధి కలగడానికై మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. ఈ భూమి మీద నాస్తికులు అనబడేవారు, హేతువాదులు అనబడేవారు చాలామంది ఉన్నారు. మన దగ్గరకు వచ్చే వరకు మరి జన విజ్ఞాన వేదిక రమేషు, బ్రహ్మారెడ్డి, భైరి నరేషు, మరి నేషనల్ దస్తక్ అనే ఛానల్కి సంబంధించి నీరజ్ భాయ్ పటేలు, వీరంతా నాస్తికులు, హేతువాదులు. వీరు ఈ దిష్టి తగలడాన్ని, దానిని నమ్మరు. పైపెచ్చు అంటారు, మీకు చేతనైతే మాకు దిష్టి పెట్టండి. మేము మా పిల్లలకి, చాలామంది మన దగ్గర పిల్లలకి, చిన్నపిల్లలకి వారు ఎంతో ముద్దుగా ఉంటారు. అలా ముద్దుగా ఉన్న పిల్లలకి నల్లటి చుక్కలు పెడతా ఉంటారు, బుగ్గల మీద, నొసట మీద వికారంగా పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇతరుల దిష్టి తగలకూడదు అని అట. మరింకే దేవుడికే డైరెక్ట్గా ప్రార్థన చేసుకోండి, పూజలు చేసుకోండి, మా పిల్లలని వికారంగా పుట్టించు దేవా అని. ఇదంతా ఎందుకు? దేవుడు మంచిగా పుట్టిస్తే మీరు వికారంగా తయారు చేసుకుంటున్నారు. అక్కడొక మచ్చ, అక్కడొక మచ్చ, అక్కడొక మచ్చ పెట్టి, దేవుడే అలా వికారంగా పుట్టిస్తే పోలా మరి? ఒప్పుకుంటారా దానికి? ఎందుకమ్మా ఈ హిపోక్రసీ? ఎందుకంటే వారు అన్యులు, అవిశ్వాసులు, నాస్తికులు, హేతువాదులు. వారు నమ్మడం లేదు ఈ దిష్టి తగలడం, అది తగలడం, ఇది తగలడం. వారు నమ్మడం లేదు. వారు ధైర్యంగా ఉంటున్నారు. మా దృష్టి మంచిది, ఎవరి దృష్టి కూడా మాకు చెడ్డది కాదు అంటున్నారు వారు.
మీరేమో ఎవరి దిష్టి తగిలిందో ఎవరి దిష్టి తగిలిందో అంటున్నారు. ఇంతకంటే అవివేకం, అజ్ఞానం ఏమైనా ఉంటుందా? మీలాంటి వారు కూడా ఇలాంటి మూఢనమ్మకాలలో కొట్టుకుపోతూ ఉంటే ఎలా? మీరు ఇతరులకు ఏమి చెప్పగలరు? ఈ ఇతరులకు ఏమి బోధించగలరు? మీరు ఇలా అంటే అనిల్ కుమార్ గారు ఏకంగా బైబిల్ మీద ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఇక షర్మిలమ్మ అయితే చెప్పనే వద్దు. అయిన దానికి కాని దానికి ఒట్లు ప్రామిసులు అంటూ ఉంటుంది. పిల్లల మీద ఒట్లు పెడుతుంది, వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్లు పెడుతుంది. అవసరమా? దానికి తోడు ఎదుటి వాళ్ళను కూడా అడుగుతూ ఉంటుంది, మీరు ప్రమాణం చేస్తారా, మీరు ప్రమాణం చేస్తారా అంటూ. నువ్వు చేసేదే తప్పైతే ఎదుటోళ్ళను కూడా అదే తప్పు చేయమనడం ఎంతవరకు సమంజసమమ్మా? ఇలా ఉంది మీ యొక్క ప్రహసనం. ఇంతవరకే ఆగారా? ఆహా. అనిల్ కుమార్ గారు ఏమంటున్నారు? మేము ఆస్తిపాస్తులు అడగలేదు, పదవులు అడగలేదు అంటూ వస్తూ ఉన్నారు. మరి అడగకపోతే ఈ రాద్ధాంతం ఎందుకు వచ్చింది? ఈ రాద్ధాంతం వస్తుందా? రాదు కదా. అంటే మీరు అడిగారు, అడుగుతున్నారు. ఆహా, అప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నామంటారా? అరే నాయనా, ఈ యొక్క విషయాలు రోజు అడగరు, ఎప్పుడో సమయం వచ్చినప్పుడే అడుగుతారు. ఖచ్చితంగా ఇప్పుడు బహిరంగంగా అడుగుతున్నారు, రహస్యంగా మీ మధ్య ఎప్పుడో అడిగే ఉన్నారు. 2019లోనే లేక అంతకుముందే అడిగే ఉన్నారు. మరలా పైపెచ్చు మీరు ఇంటర్వ్యూల లోపల మేము ఆ యొక్క ఆస్తిపాస్తుల గురించి పట్టించుకోము అన్నట్టుగా దీర్ఘాలు రాగాలు తీస్తారు. పచ్చి అబద్ధాలు చెబుతూ వస్తూ ఉంటారు. అసలు మీలాంటి వారు, సేవకులుగా ఉన్నవారు, ఎవాంజలిస్టుగా ఉన్నవారు ఈ లోకపు సిరి, ఈ లోక భాగ్యాన్ని, ఈ ధనాన్ని ఒక పెంట కుప్పగా ఎంచుకోవాలి. అలాంటిది దాని వెంటబడి ఇంత రాద్ధాంతం చేసుకోవాలా? మరలా మీరే ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ యాంకర్ని. ఈజ్ నాట్ షీ టాలెంటెడ్? ఆమెకి టాలెంట్ లేదా? ఆమెకి టాలెంట్ లేదా? రాజకీయాలలో రాణించడానికి ఆమెకు టాలెంట్ లేదా అంటూ మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కరెక్టే, ఆమెకి టాలెంట్ ఉంది. ప్రజల మధ్యకు పోయే శక్తి ఉంది, ప్రజలని ఆకర్షించే శక్తి ఉంది. ఆమెకు టాలెంట్ ఉంది, బాగానే ఉంది. మరి ఆ టాలెంట్ ఉందనే కదా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టింది. ఓకే, తెలంగాణలో పాదయాత్ర చేసింది. ఓకే, ఒప్పుకున్నాము. మరి ఎందుకు దుకాణం సర్దేసింది? తెలంగాణలో దుకాణాన్ని ఎందుకు సర్దేసింది? ఎందుకు మూతబెట్టింది? ఎందుకు మూసేసింది? ఆమెకు టాలెంట్ ఉంది కదా, నిరూపించుకోవాలి కదా. మరి తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో పాదయాత్ర చేసి నేను ఇక్కడి బిడ్డనే అంటూ మాట్లాడి ఏ సికింద్రాబాద్లోనో ఏ మల్కాజిగిరిలోనో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండేది, లేదంటే గణనీయ సంఖ్యలో ఓట్లైనా పొందుకునే అవకాశం ఉండేది. సరే, అక్కడ పోటీ చేయలేదు, అక్కడ పోటీ చేయాలని అనుకోలేదు. పాలేరులో పోటీ చేస్తా అంది. ఆ మట్టి మీద ప్రమాణాలు కూడా చేస్తా పోయింది. మీకు మాట్లాడితే ప్రమాణాలు, మీకు మాట్లాడితే ఓట్లు. కానీ మీ ఓట్లు ప్రమాణాలు అన్నీ కూడా ఉత్తుత్తి మాటలే అని తేల్చేశారు మీరే. మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే తెలంగాణలో దుకాణం బంద్ చేశారు కదా, పాలేరులో పోటీ చేస్తానంది కదా, చేసిందా? లేదే. అంటే మీ మాటలు నీటి మీది రాతలు, అన్నీ ఉత్తుత్తి మాటలే అని చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు తగుదనమ్మా అంటూ మేమేదో మాట్లాడతాము, మీరంతా నమ్మాలి అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ వస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో రాజకీయం అంతా తెలంగాణలో చేసి తీరా ఎలక్షన్ల సమయానికి బేడ సర్దేశారు.
ఆఖరికి ఏమంటారు? కేసీఆర్ని ఓడించాలనుకున్నాము, ఓడించినాము. అంతేనా? అంటే మీరు గెలవాలనుకోరు, ఎవరినో ఓడించాలి. ఇదేనా మీ యొక్క తాపత్రయం? అదే ఉద్దేశంతో ఆంధ్రాకి కూడా మీరు పోయినట్టు కనబడతా ఉంది. మీరు గెలవాలని పోలే, ఎవరినో ఓడించాలి, ఎవరినో ఓడించాలి. ఇదే అంటే మీకు గెలవాలని లేదు, ఎవరినో ఓడించాలి. ఇదే మీ యొక్క తాపత్రయం. మీలాంటి వారు ఎలాంటి వారంటే, ఒక ఇద్దరు తపస్సు చేస్తూ ఉంటారట. ఇద్దరు ఘోరంగా తపస్సు చేస్తూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడదు. అయితే వీరిద్దరికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఒకరి దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ భగవంతుడు ప్రత్యక్షమై వరము కోరుకోమంటే వాడు అంటాడు కదా, అతని దగ్గరికి ఇంకో అతని దగ్గరికి వెళ్ళారా అని అడుగుతాడు భగవంతుడిని. వెళ్ళలేదు అంటాడు. అతని దగ్గరికి వెళ్ళండి, అతను ఏది కోరుకుంటే దానికి రెట్టింపు నాకు ఇవ్వండి అంటాడు. సరే అని భగవంతుడు ఆ రెండో వాడి దగ్గరకు పోతాడు. ఆ రెండో వాడికి ప్రత్యక్షమయ్యి, భక్త వరము కోరుకో అని అంటే, ఆ రెండో వాడు అంటాడు కదా, స్వామి ఆ మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారా అని అడుగుతాడు. వెళ్ళాను అంటాడు. అతను ఏమి వరం కోరుకున్నాడు అని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, నీవు ఏది కోరుకుంటే దానికి రెట్టింపు ఇవ్వమని కోరుకున్నాడయ్యా అని అడుగుతాడు అని చెప్తాడు. అప్పుడు ఒక్క క్షణం ఇతను ఆలోచించి, నాకు ఒక కన్ను పోవాలి అనే వరం కోరుకుంటాడు. ఏం వరం కోరుకుంటాడు? నాకు ఒక కన్ను పోవాలి అని కోరుకుంటాడు. అప్పుడు ఆ రెండో వాడికి, ఆ మొదటి వ్యక్తికి ఏమవుతుంది? 2 కళ్ళు పోతాయి. అంతే కదా. ఇతను కోరుకున్న దానికి రెట్టింపు అడిగిండు. ఈయనకి ఒక కన్ను పోతే అతనికి 2 కళ్ళు పోతాయి. సో ఈ విధంగా ఉన్నది. మీరు మీకు ఏది కావాలో, మీకు మేలైనది అడగకుండా, కోరుకోకుండా, దానికోసం ప్రయాసపడకుండా, దానికోసం పని చేయకుండా ఇతరులకు హాని చేయాలి, ఇతరులకు నష్టం చేయాలి, వారిని ఓడించాలి, వీరిని ఓడించాలి, మనం ఓడిపోయినా పర్వాలేదు, మనం ఏమైనా పర్వాలేదు, వారు మాత్రం బాగుపడకూడదు. ఈ విధంగా మీ పరంపర కొనసాగుతూ ఉంది. ఇది ఎంత మాత్రం క్షేమకరం కాదో, వాంఛనీయం కాదో. ఇప్పటికైనా అది గ్రహిస్తే మేలు. ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మీ యొక్క ఆలోచన ధోరణి, మీ యొక్క ప్రవర్తన ఏ దిశలో పోతుందో ఇట్టే మీకు అర్థమవుతుంది. మీరు ఎంతసేపటికి ఒకరికి నష్టము కలిగించాలని ఆలోచిస్తున్నారు. వారికి ఎలా కీడు చేయాలి, వీరికి ఎలా కీడు చేయాలి, వీరిని ఓడించాలి, అక్కడ వారిని ఓడించాలి అని. ఒక్కటి గమనించండి, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రాలో వచ్చిన నష్టమేమీ లేదు. ఒకసారి ఓడిపోతే మరోసారైనా గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. అలాగే ఇక్కడ కేసీఆర్కి కూడా ఒకసారి పోతే మరోసారైనా వారికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరున్నారే, ఇప్పుడు మీరు ఆంధ్రాలో చెల్లని కాసు, తెలంగాణలో పనికిరాని వారు. తెలంగాణలో ఇక మీ ముఖాలే ఎవరు చూడరు. మీకు ముఖం ఉండదు తెలంగాణకి రావడానికి. ఎందుకంటే ఇక్కడ చేసినదంతా చేసి తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయావు కదా. ఇక తెలంగాణకి ఎట్లొస్తావు? రానికి నీకు ముఖం ఎట్లుంటుంది? ఉండదు. కాబట్టి తెలంగాణలో లేదు నీకు, ఆంధ్రాలో కూడా ఉండదు. తేలిపోయింది కదా. మొన్న పోటీ చేశారు కదా, ఎక్కడైనా గెలిచారా? లేదే. సో ఆ విధంగా రెంటికి చెడ్డ రేవడిలా మీరు తయారయ్యారు. ఎందుకు? మీకు ఏది మంచో, మీకు ఏది కావాలో అది మీరు కోరుకోకుండా వారికి వీరికి నష్టాలు కలిగించాలి అనే దానిలోనే మీరు ముందుకు పోతున్నారు. కాబట్టి ఇది
దేవుడు ఎంత మాత్రం అంగీకరించేవాడు కాదు. మీకు ఏది కావాలో అది కోరుకుని పొందుకోండి, అంతేగాని మరొకరి నష్టం కోసం మీరు పని చేయకండి, అది కోరుకోకండి. అది బూమరాంగ్ అవుతుంది, ఆ నష్టం మీకే తగులుతుంది, మీకే కలుగుతుంది. ఈ పరంపరలో మీరు తరచుగా బైబిల్ వాక్యాలు కోట్ చేస్తూ ఉంటారు, బైబిల్ మాటలు చెబుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు కొన్ని మాటలు మీరు ఎలా మిస్ అయ్యారో, కొన్ని వచనాలు దేవుడు చెప్పిన కొన్ని మాటలు మీరు ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాని మరి ఈ విషయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. వీటిని మించునది దుష్టుని నుండి పుట్టునది. మరి మీరేం చేస్తున్నారు? ఒట్లు పెడుతున్నారు కదా, వాళ్ళ మీద, వీళ్ళ మీద, బైబిల్ మీద, పిల్లల మీద ఒట్లు పెడుతున్నారు, ప్రామిసులు చేస్తున్నారు. అవసరమా? అది తప్పు కదా. అలా చేయడం దుష్టుని నుండి పుట్టునది అని చెప్పబడి ఉంటే ఎందుకు అలా చేస్తున్నారు మీరు? అది మీకు అవమానం, దేవునికి కూడా అవమానం కదా. అలానే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనములో భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఈ వాక్యాలు కూడా మీరు చాలాసార్లు చెప్పే ఉంటారు. మరి మీరెందుకు ఇంత రాద్ధాంతం చేసుకుంటున్నారు? ఆస్తిపాస్తులపై 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయం మీలాంటి వారు కూడా 4 గోడల మధ్య పరిష్కరించుకోలేకపోతే అప్పుడు అన్యులలాగా ఏయో కోర్టులు ఉన్నాయి కదా, వాటి ద్వారా పరిష్కరించుకోవాలి ఆఖరి అవకాశంగా. యాక్చువల్గా అయితే మీరు 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. దాని గురించి రాద్ధాంతం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకునవద్దు అంటే మీరు నాకు ఆస్తులు లేవు, నాకు ఇది లేదు, అది లేదు అంటూ ఒకటే శోకాలు రాగాలు తీస్తూ ఉన్నారు. ఇంత ఘనంగా బోరు అంటున్నారు. పేదలు హాయిగా బతుకుతున్నారు. పూరి గుడిసెల్లో ఉండేటోళ్ళు కూడా హాయిగా సంతోషంగా బతుకుతూ ఉంటే మీరు శోకాలు తీస్తున్నారు, రాగాలు తీస్తున్నారు, బోరుమంటున్నారు. మీకెక్కడ ఉంది సుఖం? మీకెక్కడ ఉంది శాంతి? ఎక్కడ ఉంది సమాధానం? ఎందుకంటే ఆ సమాధానకర్తనే పక్కన పెట్టేసినట్టు కనబడతా ఉంది. అందుకే ఈ విధమైనటువంటి వాటి వెంట మీరు పోరాడుతున్నారు, ఆరాటపడుతున్నారు. ఈ పరంపరలోని మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు తీర్పు తీర్చకుడి అని ఉంది. అంటే ఏంటి? మనకి తెలిసి తెలియకుండా ఒకరిని గురించి నింద వేయవద్దు, వారు ఇలాంటి వారు అలాంటి వారు అని జడ్జిమెంట్ ఇచ్చేయవద్దు అని. ఒకరు తప్పు చేస్తే నిజంగా దాని గురించి మాట్లాడవలసిందే, హెచ్చరించవలసిందే, ఆ తప్పును దిద్దుకోమని వారికి చెప్పవలసిందే. కానీ మీరేం చేశారు? ఏం చేశారు? ఒకరిని హంతకులు అని ముద్ర వేసేశారు. హంతకులు. అక్కడ చంపిన వారు బాగానే ఉన్నారు, మీరు ఎవరినో పట్టుకొని హంతకులు 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 7 సార్లు నరికారు అని అదేదో మీరు దగ్గరుండి కౌంట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. 7 సార్లు నరికారు, నరికి 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 అని, హంతకులు హంతకులు అని. ఇంత ఘనంగా క్యారెక్టర్ అస్సాసిన్ చేస్తే ఎవరైనా గమనుంటారా? ఎవరైనా గమనుంటారా అంట. మరి ఇంత ఘనంగా మీరు ఒకరిపై తీర్పు తీర్చేసి మేము మీ మీద బురద చల్లేశాము, ఇక మీరు కడుక్కోండి అంటే ఆ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం?